So once again we all gather, and then God has done so many things when we see back our 2021. ఈ యొక్క 2021 సంవత్సరాన్ని మనము వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవుడు మన జీవితంలో చాలా అద్భుతమైన ఆశ్చర్య కార్యములన్నీ కూడా ఆయన జరిగిస్తూ వచ్చారు. This all not our eligibility or our righteousness, it's all by his grace. మన యొక్క సామర్థ్యం ఏదీ లేదు, అంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే, దేవుని యొక్క కనికరం ద్వారా మాత్రమే ఆయన జరిగించారు. మనలో ఎటువంటి సామర్థ్యం లేదు, ఎటువంటి గొప్పతనం ఏమీ లేదు మనలో. We are not at all eligible, but by his grace we get something from his hand. మరి ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తన కృప ద్వారా మాత్రమే దాన్ని మనకు కలుగు చేశాడు, కానీ మన మంచితనాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, అదేది కూడా కాదు. When we come to the presence of the Lord, we are so much of broken and so much of thankful, and we feel our unworthiness. మనము దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు మన యొక్క అసమర్థత మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నిజంగా మన యొక్క నిస్సహాయతను మనం దేవుని దగ్గర ఒప్పుకొని నిజంగా దేవుణ్ణి మనము గణపరచాలి. Our eyes with wet and our heart is broken, and we may say thank to the Lord is so truthful. విరిగి నలిగిన ప్రభువా, నీ నామాన్ని నేను కనపరిచి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా అని చెప్పాలి మనం అందరం కూడా. So when we walk with God, sometimes Jesus asked this type of question also. మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా కొన్ని సందర్భాలు ఎటువంటి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. So here is Luke chapter 22 verses 36. లూకాసు వార్త 22వ అధ్యాయము 36వ వచనము చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. 35, exactly 35. 35వ వచనం చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. Here is telling, then Jesus asked them. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. When I sent you out, preach the good news, and you were without money, duffel bag, or extra clothing, how did you get along? మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మరియు ఆయన సంచియు జాలయు చొప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. Sometimes Jesus asked this type of question, right? కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు ఇటువంటి తరహా ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు కదా. Here is Jesus. Please, if you please open your Bible and read it. What are the things Jesus is telling? When I was sent you without the money bag and without the luggage and without the chapel, you have anything lacking in your life? ప్రభు యేసు చెప్తూ ఉన్నారు, నువ్వు సువార్త చెప్పటానికి నేను పంపించినప్పుడు నువ్వు చెప్పులు లేకుండా, సంచులు లేకుండా, డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా నువ్వు వెళ్ళావు, అవేమీ కూడా నీకు తక్కువ కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. So I feel like this maybe the calendar says is 31st, or that something is Jesus is asking like this. Last 12 months I was sent you like this in your family, without the money bag, without the luggage, and without this, without that. Have you lacked anything? ప్రభు యేసు అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని, మరి గత సంవత్సరంలో 12 నెలలు కూడా డబ్బులు లేకుండా, చెప్పులు లేకుండా, ఏమీ లేకుండా నిన్ను పంపించినప్పుడు మీకు ఎంత తక్కువనే ఈ సంవత్సరం అని చెప్పి ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. See that this exactly this word is there in Luke chapter 10. ఈ యొక్క లూకాసు వార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే Luke chapter 10:4 says like this.
లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనము చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. Here Jesus telling the same word. See, don't take the money back. Don't take the luggage back. And don't put your sandals. See, don't ask anything on the way. Exactly the same word, right? ఈ యొక్క వచనాన్ని మీరు చూసినట్లయితే ఇందాక చూసిన వచనం లాగానే, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనా తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దని. I don't know how you people feel that this exactly suits in my life. Last year, God lead me like this, without the money bag, without the luggage bag, not moving anywhere. Luggage bag means I'm not able to move anywhere. And this, don't put the chipples. See, some lot of things are huddle. Many of the things I'm not able to do it. Then don't ask anybody. This type of life sometimes God lead and some years. And the end of the year, Jesus is asking us, have you lacking anything in your life? మరి మీ జీవితం ఏ విధంగా నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను, నా అనుభవాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. నా జీవితంలో దేవుడు ఎటువంటి పరిస్థితి కూడా నన్ను తీసుకువెళ్ళాడు. కాబట్టి చెప్పులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, సంచి లేకపోయినా, ఏది లేకపోయినా కూడా దేవుడే అన్ని కూడా నాకు సమకూర్చాడు. కాబట్టి నాకు ఏ తక్కువ కాలేదు ఈ సంవత్సరం మొత్తం కూడా అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. Jesus is lead this type of life without anything, alone. Nothing is there. See the empty hand. కాబట్టి ఏమీ లేకుండా ఉట్టి చేతులతో మనము ఖాళీగా వెళ్ళటం అనే జీవితం చూడండి. Not a traveler need all this material, right? Money bag, and then saman bag, and then chapel. A traveler is needed all the things, right? కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ డబ్బు సంచి కావాలి, మామూలు వస్తువులు సంచి కావాలి, అన్ని కూడా కావాలి మనకి. Don't take the chapel, don't take the suitcase, don't take the money purse. Go. కాబట్టి చెప్పులు తీసుకోవద్దు, సంచి తీసుకోవచ్చు, డబ్బులు తీసుకెళ్ళొద్దు, ఏమీ వెళ్ళకుండా ఉట్టి కాలి చేతులు వెళ్ళమని ప్రభు చెప్తూ ఉన్నారు. See, when he lead in Matthew chapter, Matthew chapter, that word, no, Matthew chapter, that word, here is written that Luke chapter 10:4, he commanded that ear move like this. కాబట్టి లోకస్తులో ఏమీ లేకుండా దేవుడు ఏ విధంగా తెలమని చెప్పాడు ఆ విధంగా వెళ్ళమని చెప్తూ వచ్చాడు. So 1 year or 2 year or 3 year, whatever that year, I don't know, Jesus was lead them this type of life. మరి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ జీవితం అనుభవం గుండా వెళ్ళారు ఆయన కూడా. But the words Luke chapter 22 comes, Jesus asked this question, have you lacking anything? లూకాసు వార్త 22వ అధ్యాయంలో 35వ వచనం మనం చూసినట్లుగా, మీరు ఇవేమీ లేకుండా వెళ్ళినప్పుడు మీ జీవితాలకి ఏమైనా తక్కువ అయిందా అని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నారు వాళ్ళని. Same question Jesus asked today, all of us, have you lacked anything? ప్రభు యేసు ఈ రోజు కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, మీకేమైనా తక్కువ అయిందా ఈ సంవత్సర కాలం అంతా కూడా? You may have some hard situation in your life. Have you lacking anything? ఏదైనా కష్టమైన పరిస్థితి గుండా నీవు వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఏమైనా తక్కువ అయిందా, అరుదుగా ఏమైనా ఉందా? You doesn't have a money bag. You doesn't have a suitcase. You not at all able to travel, but put the wear of the chapel. No chapel. Have you lacking anything in your life? మరి నువ్వు చెప్పులు లేకుండా, డబ్బులు లేకుండా, వస్తువులు లేకుండా వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఏమైనా తక్కువ అయిందా? Then here is the answer. I think we all say the same word, right? మీరందరూ కూడా అదే వచనం చెప్తున్నారు కదా. I don't know what is in Telugu, brother. They are answering like this. Not at all one we lack. We got everything. That is the meaning of this word. బైబిల్లో ఏ విధంగా ఉందంటే, ఒకటి కాదు అన్ని కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్లుగా ఒక్కటి కూడా తక్కువ కాలేదని చెప్పారు. What is in Telugu, brother? Please read it. తెలుగు బ్రదర్.
యు అండర్స్టాండ్ తెలుగు బ్రదర్? Yeah. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపి ఏమైనా తక్కువ అని వారిని అడిగినప్పుడు లేదు. What is the final word? The voice is not clear. ఏమీ తక్కువ కాలేదు. ఏమీ తక్కువ కాలేదు. That means nothing is small thing. Everything is met out. Every situation God save us. Every situation He lead us. That is the meaning of this word, right? Yes, brother. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి చోట కూడా దేవుడే అన్ని కూడా సమకూర్చాలని చెప్తూ ఉంది కదా ఆ వచనము. అదే కదా అర్థం. Here is faithful of our Lord Jesus. How He faithfully lead this last days, even everyone's personal life. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు, మనం జీవించడానికి ఆయన ఎంత నమ్మకత్వాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. How much He take care of our families, how much He take care of our personal life. He is asking the question. Each and everybody hearing today, Jesus asked this question. Have you lacked anything? యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ జీవితంలో ఏమైనా తక్కువ అయిందని చెప్పి ప్రభు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. Here is the same witness. In my witness also the same thing. Yes, Lord. Amy. My word also. Nothing, Lord. Everything meet out. Fine. Everything fine. నా సాక్ష్యం కూడా అదే. అవును ప్రభా, నా జీవితంలో ఏది తక్కువ కాలేదు ప్రభా, అన్ని కూడా నీవే సమకూడి జరిగించావు, సమకూర్చావు ప్రభా. నా సాక్ష్యం కూడా ఇదే. Maybe if we come to really walking with God, we may find this word. Yes, Lord, nothing lacking, Lord. Everything meet out. నిజంగా దేవునితో వ్యక్తిగతంగా నడిచినట్లయితే, సన్నిహితంగా ఉన్నట్లయితే మనం కూడా ఈ విధంగా సాక్ష్యం ఇస్తాం. అవును ప్రభా, నా జీవితంలో ఏది తక్కువ కాలేదు, ప్రతిదీ కూడా నీవే అన్ని కూడా సమకూర్చావని చెప్పి. Your faithfulness is more righteous, Lord. You are faithful, Lord. ప్రభా, నువ్వెంతో నమ్మకత్వం కలిగినటువంటి దేవుడవు, మా జీవితాలకి నమ్మకత్వాన్ని కలిగించినందుకు నీ నామాన్ని కనపరుస్తున్నాం. So 2 Timothy chapter 2 verse 13 says like this. 2 తిమోతి రాసిన పత్రిక 2 Timothy chapter 2 verse 13 says like this. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనము చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. Here is the word of God says like this. If I am not at all faithful, but Lord, you are more faithful each and every area of my life. 2 తిమోతి 2:13వ వచనం చెప్తూ ఉంది, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. Even myself not నమ్మదగినవాడు, but he is more నమ్మదగినవాడు, right? ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే, మనము దేవుని పట్ల నమ్మకంగా లేనప్పటికీ దేవుడు మన పట్ల నమ్మకస్తుడుగా ఉన్నాడు. Because he himself not denied. ఈ వచనం చెప్తూ ఉంది, ఆయన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. No, please read it very carefully. The balanced word. Himself. He himself not denied. Please read fully. Same brother. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. See, what is his swabam? His swabam is exactly faithfulness, right? ఆయన స్వభావం ఏంటంటే నమ్మకత్వం. Even I am not at all faithful in some matters. I am not at all having that seeking Lord or more interest in my life. I may go my own way, but he is more faithful, right? He is the one calling me. He is the one loving me. He is the one give the life for me. So his swabam, faithfulness. ఈ యొక్క వచనంలో మనము కొన్ని విషయాలు నమ్మకంగా లేనప్పటికీ కూడా
కొన్ని చోట్ల మనము నమ్మకంగా లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమించే విషయంలోను, క్షమించే విషయంలోను, మన పట్ల జాగ్రత్త వహించే విషయంలో ఆయన ఎంతో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. Even I am not at all listening the voice of God. Maybe I am little bit sleep, but He is the one not at all sleep. Even the drowsy in his life. The Psalm chapter 121 says like this. కీర్తన 1వ అధ్యాయము బ్రదర్. Psalm chapter 121 says like this. Israel, the Lord of Israel, not to sleep, not to drowsy. కీర్తన 1 ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. He is not at all drowsy. That means he is not at all sleep like this. He so much of care for me, right? His faithfulness. ఆయన నిద్రపోయేవాడు కాదు, కునికేవాడు కాదు, కానీ ఆయన మెలకుగా ఉండి నీ పట్ల నమ్మకత్వంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. I think you all know this word. It's whoever the God of Israel, the Savior of God of Israel, not to sleep and not to drowsy. ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు. See the faithfulness. I am come to one place. Yes, Lord, more faithful. Even He may lead me without saman, without the luggage bag, without the money, without the chapel. Even He watching everything. Finally, Luke chapter 22, December 31st, He is asking the question, have you lacking anything, my dear people? ప్రభు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎటువంటి డబ్బును గాని, ఎటువంటి సంచిని గాని, మరి చెప్పులు గాని ఏమీ లేకుండా నువ్వు రిక్త హస్తాలతో నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడిని అడుగుతూ ఉన్నాడు. లేనప్పటికీ నీకు తక్కువైందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. In your life, you may taking anything, brother. I take it all the things for me. Yes, Lord, this is one type of life. అవును ప్రభా, నా జీవితంలో నేను దీన్ని కోరుకుంటున్నాను ప్రభా, ఏది కూడా తక్కువ కాదని చెప్పి మనము కూడా దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. Yes, Lord, you are more faithful. ప్రభా, నువ్వు నిజముగా నమ్మకత్వమైన కలిగినటువంటి దేవుడవు. Even then, the whole year, I may not be 100% faithful, but I tell you, you are more faithful. That is your swavam. ప్రభా, నువ్వు What happened? Yeah, you are more faithful. ప్రభా, నువ్వు మరింత నమ్మకం గల దేవుడవు ప్రభా. See, that is the one part of life. But here Jesus added something. That is the thing going to be happen coming days. ఇంకా రానున్న దినాల్లో ప్రభు మన పట్ల చేసేటటువంటి జీవిత విధానం అదే. See, the things going to be happen. Luke chapter 22:16. లూకా సువార్త 22వ అధ్యాయము 16వ వచనము చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాను. Dear brothers and sisters, God has so good to you. God has taken of everything, and even the luggage bag is not there, cloth is not there, even the money purse is not there, money is not there. He was so faithful and He was so much of caring on you. But coming days is totally different. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ అనుదిన జీవితంలో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కావచ్చు, నువ్వు చెప్పులు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, నువ్వు రిక్త హస్తాలతో నువ్వు ఏమీ లేనివాడుగా ఉన్నా కూడా దేవుడు నీకు ఏది కూడా తక్కువ చేయడు. అన్ని కూడా నీ పట్ల జాగ్రత్త వహించి, అన్ని కూడా నీ పట్ల సమకూర్చి, నీ పట్ల నమ్మకస్తుడుగా ఉన్నాడు. Listen carefully. This is a word for the church on the last day of the year. Coming days, what are the things going to be happening in our midst? What is the need of the people today in the new covenant church?
దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఇదే. అదేంటంటే సహవాసానికి దేవుడు ఇచ్చేటటువంటి నమ్మకత్వం కూడా ఇదే. నువ్వు ఈ రానున్న దినాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ, నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఏది తక్కువ చేయడు దేవుడు. అన్ని కూడా సమకూడి నమ్మకస్తుడుగా ఉన్నాడు. Oh, good last year. God is go faithful, but the need is here. God is telling, now whoever taking money, whoever taking the luggage, please take it. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నా కానీ, నువ్వు డబ్బులు తీసుకున్నా, సంచి తీసుకున్నా సరే. Please read it very carefully, verse 16. 16వ వచనం చదువుదాం. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపుడని మీతో చెప్పుచున్నాను వారితో. బ్రదర్ 16 బ్రదర్ 36. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచయు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేని వాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. Jesus is telling some prophecy made to be fulfilled in the new covenant church. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవచనము నెరవేర్పుకి ప్రభువు యేసు మాట్లాడుతూ ఉన్నట్టు. Whoever taking a money, whoever taking a bag, please take it. Whoever not having the sword, they sell their cloth and buy the sword, right? ఎస్ బ్రదర్. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచయు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేని వాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. What is the need of today? We all need to have one sword. What is the meaning of sword? మనమందరం కత్తి కొనుక్కోవాల్సిన వారమై ఉన్నాము. ఖడ్గము, కత్తి అంటే ఏమిటో తెలుసా? What is exactly meaning of that sword? ఆ యొక్క కత్తికి అర్థం ఏమిటో తెలుసా మీకు? So here Jesus is telling the coming days, whatever having the money, you take it, man. ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారంటే, రానున్న దినాల్లో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసుకొని, and then you take your bag. అంత మాత్రమే కాకుండా జాలి కూడా నీ చేత్తో తీసుకొని. What is jolly, brother? Jolly means pay. Yeah, you take it, and then along with that, take one sword. జాలియు డబ్బు సంచితో పాటు కత్తిని కూడా కొనుక్కోవాలి. If you doesn't have that sword, go and sell your dress and buy it. కాబట్టి నీ దగ్గర కత్తి ఒకవేళ లేకపోతే నీ బట్టలు అమ్మేసైనా సరే కత్తి కొనుక్కొనవలెను. Why? Because there is a prophecy must be fulfilled in the new covenant church. It is written in 37. He is called one of the criminal. కారణం ఏంటంటే, ఎందుకు కొనుక్కోమంటున్నాడంటే, క్రొత్త నిబంధన యొక్క ప్రవచనం నెరవేరాలి కనుక. అదేంటంటే, ఆ నెరవేర్పు 37వ వచనంలో ఒక క్రిమినల్ ని కలవబోతూ ఉన్నాడు. Please read it very 37. 37వ వచనం చదువుతున్నాను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినని రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. See, Jesus is telling, என்னை பற்றிய காரியங்கள் முடிவுக்கு வந்தது. Everything is going to be finished today. It is your work. It is your day. This is your work. I am going to heaven. This is your day. That is the meaning of this word. అనగా నన్ను గుర్చిన సంగతులన్నీ కూడా సమాప్తం అయిపోతున్నవి. ఈ రోజు నుంచి ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను గనుక మీరు దీనిని మీరు కంటిన్యూ చేయాలి అన్నట్లుగా ప్రభు ప్రవచనం చెప్తా ఉన్నారు. Exactly the responsibility in the church to take care. What is the violence we need to take for God's name? That is the meaning of this word. ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను కనుక ఆ బాధ్యతలు మీరు తీసుకొని మీరు నెరవేర్చవలసిన వారై ఉన్నారని ప్రభు చెప్తా ఉన్నారు. Why? Because that Matthew chapter 11, this is the word. We need to take that stage. Matthew chapter 11.
కారణం ఏంటంటే మనము ఈ యొక్క ప్రభు అప్పగించిన దానిని మనం అంగీకరించి నెరవేర్చవలసిన వారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము Matthew chapter 11:11. 11 వచనం. Here is at the time யோவான் ஸ்நானம் காலம் முதல் இதுவரைக்கும் பரலோக ராஜ்யம் பலவந்தம் பண்ணப்படுகிறது. பலவந்த மன்னர்கள் அதை பிடித்துக் கொள்கிறார்கள். 12వ వచనం మనకు తెలుగులో ఆక్రమించుకుంటున్నాడు. Luke chapter 16 also same word is there. Luke chapter 16 நியாயப்பிரமாணம் தீர்க்கதரிசனங்களும் வாக்கியங்களும் யோவான் வரைக்கும் வழங்கி வந்தது. அது முதல் தேவனுடைய ராஜ்யம் சுவிசேஷமா அறிவிக்கப்பட்டு யாவரும் பலவந்தமா இதில் பிரவேசிக்கிறார்கள். లూకాసు 16 వచనాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించినది. వాడు ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నాడు. So what exactly the meaning of Luke chapter 22:36, Matthew chapter 11, Luke chapter 16, the new covenant church take a serious step. Even they're selling their cloth to buy a sword. That means word of God, having the word of God, right? లూకాసు వార్త 11 లూకా 16 ప్రకారం క్రొత్త నిబంధన రాజ్యం అనే వాక్యం అనే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవలసి. See the condition of new covenant church. This is the day Jesus is telling, whatever the things you take it, and then if you doesn't have a sword, you need to take a serious action of taking care of God's burden, God's work, and God's kingdom. That is our work. తీసుకొని దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నాడు. దేవుని భారాన్ని మనకు పంచుతూ ఉన్నారు. Here is the taking a burden of God. Last year, okay, everything is fine. Coming days, we need to take a serious action to building the church, having the word. Even we may lose anything, we will face lot of hurdles, like we may call the criminal. See the condition. కాబట్టి గతకాలం అంతా కూడా గడిచి కొంటూ మోసేవారిగా ఉండి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ ఒకవేళ మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. Your voice is not clear, brother. You sit somewhere. Yeah. Here, see that I want to take little bit some extra time. Why? Because there is a need of the church in 1 Samuel 13. కాబట్టి నేను తీసుకుంటాను విషయాలు 1 సమూయేలు 13వ అధ్యాయం. See, here is the condition. The enemy is coming. Saul and Jonathan is there. See, there is a great tactics of Satan. Here is written. Please open your Bible, 1 Samuel 13. మీరందరూ కూడా 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని తెరవాలని సౌటువంటి సందర్భం ఉందా? శత్రువులు Words 13, that 1 Samuel 13:19.
19వ వచనం 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 19. Anybody read? Anybody read and help him? Kiran, you are in line? హెబ్రీలు బ్రదర్, Your voice is not properly coming, your voice. So much of disturbance. ఓకే, మెయిన్ రోడ్ లో నీకు ఒక వారమా No. కిరణ్ బ్రదర్ వచ్చారా? కిరణ్ బ్రదర్ వస్తే కానీ. ఓకే Who is this? Hello. పత్రిక 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు 13వ అధ్యాయం 9వ వచనం. ఎంచుకొందరేమని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమందు Voice is not there. వాయిస్ రావట్లేదు బ్రదర్. Yeah. 1 సమూయేలు 13వ కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమందంతటా No voice is not there. Prakash brother, anybody is there? Prakash brother? కత్తులను ఈటెలను Voice is not coming there. 1 Samuel chapter 13 verse 19. హలో 1 Samuel chapter 13. Yeah. ಬ್ರದರ್ என்னோட வாய்ஸ் எல்லாருக்கும் கிளியர் வாய்ஸ் தான் கேட்கும். பிரதர் கேட்க மாட்டேங்குது. Now okay? ஓகே பிரதர். Okay. என்னோட வாய்ஸ் எல்லாருக்கும் கிளியரா இருக்கா? உங்களதா Okay, no issue, no issue. Okay. 1 Samuel 19. 1 Samuel 19. Sorry. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం. Yeah. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించు కొందరేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరి వారు లేకుండా చేసి ఉండేది. So here is 1 Samuel 13. Here is the condition. 1 Samuel 13:22. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించండి. 1 సమూయేలు 13:22 వచనంలో There is a day, Yuddhanal. The day comes, Saul and his son Jonathan, the two people only have that sword. Nobody's having the sword. Read it very carefully. Verse 22. 22వ వచనం చదువుతున్నాను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు వద్దను యోతాను వద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలుకును అతని కుమారుడైన యోనాకునుకు మాత్రమే కత్తులుండెను.
exactly the Satan, the Philistines, no, they make that all that the forges, they put it there in their country. They not at all able to make any sword, right? చూడండి, ఫిలిస్తీన్లు సాతాను సంబంధులు దుష్టులు వాళ్ళు ఎలాంటి స్థితికి తీసుకొచ్చారంటే కత్తులు చేసేటువంటి కమ్మరి వారు లేకుండా చేసేసారు. See, here is verse 20 says like this. Verse 20. இஸ்ரவேல் யாவரும் அவரவர் தங்கள் கொழு எறும்புகளையும் தங்கள் மண்வெட்டிகளையும் தங்கள் கோடாரிகளையும் தங்கள் கடப்பாக்களையும் பெலிஸ்தீனிடத்திற்கு போக வேண்டியதா இருந்தது. చూడండి 20 వచ్చిన, కాబట్టి ఇశ్రాయేలీలు అందరూ తమ నక్కులను పారలను గొడ్రను పోటు కత్తులను పదును చేయించుకున్నటకై ఫిలిస్తీన్ల దగ్గరికి పోవలసిన అవసరం వచ్చింది. Understand the words of Jesus, Luke chapter 22. Here is the condition. A king doesn't have that arm to fight the enemy. చూడండి, ఇక్కడ ఒక రాజు దగ్గర ఉన్నటువంటి జనానికి యుద్ధం చేయడానికి కత్తులు లేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రవచనం వచ్చినండి ఈ విధంగానే మనకు తెలియజేస్తూ ఉన్నారు. Coming days we are going to face some hard situation. We will be called among the criminals. కాబట్టి రానున్న దినాల్లో మనం అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనల్ని అక్రమకారులుగా కూడా మనల్ని ఎంచేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. This is the reason Jesus is telling, whatever you have, please take it, convert the word of God. Convert your shirt in the word of God. ఆ కారణం బట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ కారణాన్ని బట్టి నీవు తప్పకుండా నువ్వు ఖడ్గాన్ని కొనుక్కోవాల్సిందే. నీ బట్టలు అమ్మైనా సరే మీరు దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని కొనుక్కోవాల్సిందే. This is for my goodness, right? All padi aade padi. బట్టలు అనేవి నా మంచి కొరకే కదా. But Jesus is telling, more than you, please take a sword, take a word, take a kingdom. That is the expectation of New Covenant Church. కొత్త నిబంధన సంఘం ఏ విధంగా ఉండాలని ప్రభు ఎదురు చేస్తున్నాడో తెలుసా? నీవు ప్రేమించే బట్టలన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మీరు కొనుక్కోవాలి, తప్పకుండా కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నారు. Luke chapter 22, Jesus is 38. These disciples are telling like this, "Andavare, here is the 2 swords are there." Jesus is telling, "Adu podum." That is more sufficient, right? యేసు ప్రభువారు ఈ శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభా ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అని చెప్పగానే శిష్యులు ఆ 2 కత్తులే చాలు, అది సరిపోతాయి అన్నారు ప్రభు. I don't expect all the people have the word. At least 2 or 3. Jesus is telling that is more than sufficient. They will make the more difference among the decay Christianity. కాబట్టి అందరూ కత్తులు కొనుక్కోవాల్సిన పని లేదు. ఇద్దరు గాని కత్తులు కలిగి ఉంటే, దేవుని వాక్యం అనే కత్తులు కలిగి ఉంటే, ఈ క్రైస్తవులు అందరి మధ్యలో వీరిద్దరు ద్వారా గొప్ప ఒక మార్పు అనేది కలుగుతాయి. Dear brother, dear sister, are you the one? ఆ 2 కత్తుల్లో ప్రియమైన సహోదరుడా, నీవు ఒకదిగాను ఉండటానికి ఇష్టపడుతున్నావా సహోదరుడా? Last 1 year hard situation, corona, lot of things God has done for us, but expecting God, you need to sell. Jesus is telling, you need to spare time for God and God church. కాబట్టి పోయిన సంవత్సరం అంతా కూడా కరోనా విషయంలో నేను మిమ్మల్ని ఎంతగానో పోషించి కాపాడాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నా కొరకు కత్తులు కొనుక్కొని దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మీరు కొనుక్కుంటారా అని అడుగుతా ఉన్నాడు మన దగ్గర నుంచి. In Message Bible says, you will take some trouble in your life to reach this gospel to somebody. మెసేజ్ బైబుల్ ఏమందో తెలుసా? ఈ యొక్క దేవుని స్వార్థ అనే ఖడ్గాన్ని ఇతరుల దగ్గర తీసుకోవడానికి వెళ్ళడానికి నువ్వు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని రాయబడింది. I tell you, brother, some more people to take the responsibility of the church, building the church in many places. Take your money purse, take your saman bag, luggage bag, and sell your shirt to buy the word. కాబట్టి కొందరు దేవుని యొక్క పని
దేవుని యొక్క సంఘము కట్టవలసినటువంటి బాధ్యత ఉంది కనుక మీ యొక్క డబ్బులను తీసుకునండి, మీ యొక్క జాలిని తీసుకునండి, మీరు బట్టలు అమ్మి కూడా దేవుని వాక్యం అనే కత్తి కొనవలసిన వారముగా ఉన్నాము. This is not a right time to building our home. This is not a right time to building our eating and drinking. This is a time for God to do something, right? కాబట్టి మన ఇల్లు కట్టుకునే పనుల్లోనూ మనం తిని తాగేటువంటి పనుల్లో ఉండేటువంటి సమయం కాదు. ఇక నుంచి దేవుని కొరకు జీవించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. Be a terrorist, right? అక్రమకారులు ఒరువరాయి ఎన్నప్ప. See the witness of a new covenant church. చూడండి, ఆయనను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిన మీరు కూడా అలాంటి క్రొత్త నిబంధన సంఘంలో ఇలాంటి టైటిల్ తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. Why? Because Jesus finished his work. After that, Jesus directly go to the next step. He is going to that cross. But here Jesus is asking, my work is over. Here is the words written. என்னை பற்றிய காரியங்கள் முடிவுக்கு வந்திருக்கிறது. Dear brothers, please understand. என்னை பற்றிய காரியங்கள் முடிவுக்கு வந்திருக்கிறது. You need to take a sword like me. యేసు ప్రభువారు ఎందుకు అక్రమకారులుగా ఒకటిగా ఎంచబడ్డాడో తెలుసా? ఆయన తన పని ముగించేశాడు. ఆయన గురించి రాయబడిన సమస్తము నెరవేర్చేశాడు కనుక ఆ మాట రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించవలసిన వారముగా ఉన్నాము. This is not the right time to take a shirt and coat and walking like this. Remove our shirt and sell it, buy the shirt. Here is the condition of the next year. చూడండి, రాబోతున్న సంవత్సరం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసా? కొత్త బట్టలు కొనుక్కొని షూ వేసుకొని నడుచడానికి కాదు, ఉన్న వాటిని అమ్మి దేవుని పని చేయవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. So last 1 year God was so good to us. He is asking some question. Have you ready to face this type of life? గత సంవత్సరం దేవుడు మనకి ఎంతో నమ్మదగిన వాడై మన అందరినీ పోషించాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి అడుగుతున్నాడు, నీవు ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. பட்டயம் இல்லாதவன், தேவனுடைய பாரம் இல்லாதவன், தேவனுடைய வைராக்கியம் இல்லாதவன் தன் மேல் சட்டையை, தன் அவமானத்தை, தனக்கு நலமென்று தெரிகிறதை விட்டு அதை வாங்க கடவன். కాబట్టి దేవుని యొక్క కష్టం లేనివాడు, దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ లేనివాడు, దేవుని పని అంటే బాధ్యత లేనివాడుగా ఎవడైనా ఉంటే వాడు తాను ప్రేమించుకుంటున్నటువంటి ఆ వస్త్రాన్ని కూడా అమ్మేసి ఆ యొక్క కత్తి, దేవుని వాక్యం అనే కత్తిని కొనవలసిన వారమైన వారంగా ఉన్నాం. I tell you in the name of Jesus, take a burden of God. I tell you in the name of Jesus, take a burden of church. I tell you, this is not the right time to live for ourselves. The next year we all need to go out for the God's name. కాబట్టి యేసుక్రీస్తు నామములో మీ అందరికి తెలియజేస్తున్నాను, దేవుని యొక్క భారములో పాలు పంపులు పొందండి, దేవుని సంఘం కట్టడంలో పాలు పంపులు పొందండి. మీరు మీకు మామూలుగా నీకు సుఖ సౌఖ్యాల కోసం బ్రతకడం కాదు, దేవుని కొరకు బ్రతకవలసిన సమయం ఆసన్నమైంది. Dear brothers, you are not at all travel anywhere. Jesus is telling, please take your bag. కాబట్టి నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయట్లేదు, నువ్వు బ్యాగ్ ని పట్టుకోమా, తీసుకుని వెళ్ళమంటున్నాడు. You think your family, your business, and you are thinking like this, sit one place. But Jesus is telling, take your money purse, take your bag, go. ప్రభు నువ్వు ఎప్పుడు చూసినా నా కుటుంబం కోసం ఏం సంపాదించాలి, ఎలా చేయాలి అనేది ఇప్పటి వరకు అయింది. యేసు ప్రభువు ఇప్పుడేమంటున్నాడంటే, మొట్టమొదటిగా నీ యొక్క డబ్బును తీసుకురా అంటున్నాడు. The next year will be the movement of God, and God must be used each and everybody. Jesus is asking, sell your shirt. యేసు వచ్చే సంవత్సరం అనేది దేవుని కొరకు జీవించేటువంటి సంవత్సరంగా రాబోతుంది. కాబట్టి నీకున్న బట్టను కూడా అమ్మేసి దేవుని వాక్యం కొనవలసిన వ్యక్తిగా ఉన్నావు. Saul and his son, the Israel's people, they lost their life. They doesn't have a sword in their life. They doesn't have the word of God. They doesn't have a God's burden that destroying their life, right? చూసారా, ఇశ్రాయేలు ప్రజల దగ్గర కత్తులు లేకపోవటం వలన వారు యుద్ధంలో చనిపోయారు. దేవుని వాక్యం అనే ఖడ్గం లేకపోవటంలో అనేకులు ఈ దినాల్లో చనిపోతూ ఉన్నారు. చూసారా, Here's the word of God is telling. How you hear, sister, sell your saree and buy the sword. Understand?
ప్రియమైన సహోదరి, దేవుని వాక్యం ఈ విధంగా నీకున్న చీరను అమ్మేసి దేవుని వాక్యం అనే కత్తిని మీరు కొనుక్కోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. Dear brother, last 1 year you are sitting and eating. Jesus is asking, have you received everything? Yes, Lord. Nothing. I am so full. పోయిన సంవత్సరం అంతా ఇంట్లో కూర్చొని తిన్నావు, అంత సమృద్ధిగా ఉందా, ఏమి తక్కువ లేదు ప్రభు అన్నావు. ఇప్పుడు ప్రభు నిన్ను దగ్గర నుంచి ఇప్పుడు అడుగుతున్నాడు. I was saved God in your family for the very dangerous corona, even the Omicron. Are you safe? Yes, Lord, I am very safe. ఒమిక్రాన్ వచ్చినప్పటికీ, కరోనా వచ్చినప్పటికీ కూడా మీరు క్షేమంగా ఉన్నారా అని ప్రభు, అవును ప్రభు మేము క్షేమంగానే ఉన్నాము అన్నాము. And Jesus is asking this word, now you take your bag, you take your luggage, and then sell your shirt. Understand, brother? కాబట్టి ప్రభు ఇప్పుడేం అడుగుతున్నాడు అంటే, ఇక నుంచి నీకున్నటువంటి జాలిని తీసుకురా, నీకున్నటువంటి డబ్బు తీసుకో, నీకున్న బట్టను కూడా అమ్మేసేయమంటున్నాడు. ఇప్పుడు a practical application, take a shirt and sell. Understand? ప్రాక్టికల్ గా సాధన పూర్వకంగా ఉన్నటువంటిది ఏంటంటే, నీకున్నటువంటి బట్టను అమ్మివేయి. Then we will be called among the criminals. See how much we take a terrorist action. చూడండి, నీకు ప్రియమైనదిగా ఉన్నటువంటి బట్టను అమ్మేయాలి. రెండవది, అక్రమకారులలో ఒక్కడుగా ఎంచబడటానికి సిద్ధపడాలి. Because of the new covenant policy, because of the new covenant truth, we may stand for truth. Everybody reject us. They call we are the criminals. సత్యము కొరకు, క్రొత్త నిబంధన సంఘము కొరకు, క్రొత్త నిబంధన సత్యం ప్రకటించడం కొరకు మనం నిలబడినప్పుడు అందరూ మనల్ని అక్రమకారులుగాను నేరస్తులుగా చూస్తారు. We rejected the worship, we rejected the dance and other things, we rejected the pastor's attitude, and we all need for the godliness. Every Christian reject us, they will call criminals. మనం అందరము డాన్సులకు వ్యతిరేకిస్తాము, పాస్టర్లు చేసేటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా మనం వ్యతిరేకిస్తాము కనుక అందరూ మనల్ని ఏమంటారంటే, మనం సత్యం కొరకు జీవించినప్పుడు, మనం క్రొత్త నిబంధన కొరకు జీవించినప్పుడు వాళ్ళందరూ మన నేరస్తులుగా చూస్తారు. Please understand the calling of God. Our church must be moved forward. కాబట్టి దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోవాలి. మన సంఘము ముందుకు కొనసాగే సంఘముగా ఉండాలి. The whole year God is so supporting to us, but this year God is expecting we need to move forward. గత సంవత్సరం అంతా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. Understand the God's burden, my dear brothers and sisters. కాబట్టి దేవుని యొక్క హృదయ భారాన్ని గమనించాలని, అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ప్రియమైన సహోదరి సహోదరు. God open your eyes to sell your shirt and take your bag. Open your money purse. Be called as a criminal among this decay Christianity. Amen. మనందరికీ కూడా మనము డబ్బుని తీసుకొని, జాలిని తీసుకొని, మన బట్టను అమ్మేసేసి అక్రమకారులుగా ఒకడుగా ఎంచబడుటకు మనందరికి దేవుడు మనందరికి కనులు తెరచి అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. బ్రదర్ ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షను మనం చూసినట్లయితే, దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఉంది అంటే, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి దాచిపెట్టిన ధనం అంతా కూడా అమ్మేసి ఆ రాజ్యమును కొనుక్కోవటంతో అది చెప్పబడింది. కాబట్టి అంటే ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా కూడా అవన్నీ కూడా అమ్మేసి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని కొనుక్కోవటమే, అది ఎంత వెలైనా కానీ దాన్ని కలిగి ఉండాలని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సువార్త గాస్పెల్ ని మనము ప్రకటించే వాక్యాన్ని మీద గనక ఇతరులకు చెప్పినట్లయితే మనము కూడా అక్రమకారులు ఒక్కలుగా ఎంచబడతాం. ఎందుకంటే ఇది వెల్త్ అండ్ హెల్త్ గాస్పెల్ కాదు. ఇది మనం ఉపేక్షించుకునేది, మనం మరణింప చేసేది, క్రీస్తు కొరకు జీవింప చేసే పరిచర్య. కాబట్టి అందరూ దీన్ని ఆ రోజు ప్రభు యేసుని వ్యతిరేకించినట్లుగానే మనల్ని కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి అందుకే ప్రభు చెప్పినట్లుగా
మనము ఆ కత్తిని ఆ చాలుని పట్టుకొని మనం ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎటువంటి పరిచయం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మనం విసర్జిస్తారు. ఇది ఎక్కడా లేదు కదా అని చెప్పి అందరూ కూడా మనం తృణీకరిస్తారు, ప్రభువైన యేసుని తృణీకరించినట్లుగా. కానీ మనం అందరము కూడా వాక్యం అనే ఖడ్గముతో దాన్ని మనం కలిగి ఉండి నిజంగా ప్రభు కొరకు మనము నిలబడదాం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. మరి దేవుడు మరి అన్ని సమస్తం ఇచ్చాడు. మరి దేవుడు ఆ రోజు శిష్యులను అడిగినప్పుడు మాకేమీ తక్కువ కాలేదని చెప్పారు. నిజంగా దేవుడు మరి ఇంత భయంకరమైన కరోనా పరిస్థితుల్లో నన్ను మనల్ని కాపాడాడు. ఆయన ఏది అసలు నిజంగా మనం సేఫ్ గా ఉండబట్టి మనం క్షేమంగా లేము, గాని ఆయన కాపాడబట్టి క్షేమంగా ఉన్నాము. ఇది మనం మన జాగ్రత్త కాదు, కానీ ఆయన మనల్ని ఎక్కువగా కాపాడు. ఆయన కాపాడబట్టి మనం ఈ రోజు ఇలా ఉన్నాము. నిజంగా ఆయన మనకి ఏ విషయంలో కూడా తక్కువ చేయలేదు. మనం నమ్మదగిన వాడం కాదు, అయినప్పటికీ ఆయన మరి ప్రతి విషయంలో ఎంతో మేలు చేస్తూ కాపాడుతూ వచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. మరి ఇంత చేసిన దేవునికి మరి మనం మరి ఇక్కడ చెప్పినట్లుగా బ్రదర్ రోజు మనం ఆయనకి ఏమి ఇస్తున్నాం దేవునికి. ఆయనైతే మన విషయంలో అన్ని పర్ఫెక్ట్ గా చేశాడు, ఏది తక్కువ చేయలేదు. పోషించే విషయంలో, కాపాడే విషయంలో, ఆరోగ్య విషయంలో, మరి భయంకరమైన కరోనా సిచ్యువేషన్ లో కూడా ఇన్ని విధాలుగా ఆయన మన విషయంలో ఎంత కాపాడుతూ వచ్చింది దేవునికి. మన నుండి దేవునికి మనం ఆయన కొరకు ఏం చేస్తాం? ఆయన భారాన్ని మనం తీసుకుని మరి సువార్త విషయంలో మరి మనం తెలుసుకునే ఈ సత్యాల్ని మరి ఇతరులకి తెలియజేసే విషయంలో గాని మరి ఖడ్గాన్ని కొనుక్కోమని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుని కొరకు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి విషయంలో దేవుని మీద భారం వేసి ఆయన మీద విశ్వాసం, ఇంతవరకు కాపాడింది దేవుడు ఇక ముందు కూడా ఆయన కాపాడతాడు, కాపాడగలడు. అటువంటి గొప్ప శక్తివంతుడు ఆయన మీద భారం వేసి మరి ఆయన కొరకు మనం ఆయన భారాన్ని మనం కలిగి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా మనం ఈ కొత్త సంవత్సరంలో జీవించాలని దేవుడు తెలియజేశాడు. మరి ఆ విధంగా జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన బయట ఉండే సిచ్యువేషన్స్ కానీ మనం ఈ సంఘంలో నేర్చుకున్నది నేను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరో వినే స్థితిలో అయితే లేరు. ఇంత గొప్ప ధన్యత మన అందరికీ కూడా దేవుడు ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మాటలో దేవుడు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అంటే నాకేమిస్తావు దేవుడా, నాకు అది ఇది ఇవ్వు, నన్ను అలా నన్ను అడుగుతూ ఉంటాము. కానీ దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా ఇంతకాలం నిన్ను పోషించాను, నిన్ను క్షేమంగా ఉంచాను, నిన్ను ఆరోగ్యంగా ఉంచాను, నీకేది తక్కువ చేయలేదు కదా, మరి ఇప్పుడు నాకు నువ్వేం చేస్తావు అని ఆయన యొక్క భారాన్ని అన్నట్టుగా వాటిల్లో అడిగారు. మనం మన జీవితంలో రాబోయే సంవత్సరంలో దేవుని యొక్క భారాన్ని, దేవుని యొక్క పరిచయాన్ని ఏ విధంగా మనం కొనసాగించాలో, ఆ భారాన్ని ఏ విధంగా, ఆ బడ్డని ఏ విధంగా పంచుకోవాలనేది ఎవరికి వారు మనం నిర్ణయించుకోవాలి. ప్రతి సంవత్సరం ఆఖరికి సంవత్సరంలో నేను అది చేశాను, ఇది చేశాను, నాకు లోపాలు ఉన్నాయి, నేను ఇంకా ఎదగలేకపోయినా ప్రతి సంవత్సరం చెప్తాను ఉన్నాను. కానీ ఈ సంవత్సరంలో నేను ఇది మార్చుకున్నాను, నేను ఇలా దేవుడు నన్ను ఇలా మార్చాడని చెప్పలేకపోతున్నాము. కాబట్టి కొన్ని విషయాల్లో పర్టికులర్ గా కొన్ని విషయాల్లో అనేది మనం నిర్ణయించుకుని దాని ప్రకారంగా దేవుని యందు భయభక్తులు నడవాలని దేవుడు ముందు రాబోయే దినాలు ఏ విధంగా ఉంటాయో తన వాక్యం ద్వారా చదివించారు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కూడా నిందారోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదానికి సిద్ధంగా ఉండి మన యొక్క శక్తి వంచన లేకుండా మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క భారాన్ని మోయడానికి అరువుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలుసుకున్నాం.
సంఘాన్ని బట్టి నేను నిజంగా దేవుని కనపరుస్తూ ఉన్నాను. Last 1 year, you are so much of patient and uh, cooperate with the work of God. నిజంగా గత సంవత్సరాలుగా దేవుడితో కలిసి పని చేయటానికి దేవుడు మనకి సహాయం చేసినందుకు నేను దేవుని కనపరుస్తున్నాను. It is not importance of anybody. It's the importance of God. You are the important people. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. దేవుడే ప్రముఖుడుగా ఉన్నాడు. మనమందరం కూడా ప్రముఖులుగా ఉన్నాం. No, you are the people. If you are not there, the work is not there. కాబట్టి మీరు అక్కడ లేకపోతే అక్కడ పనే లేదు. దేవుడు లేకపోతే పనే లేదు. Paul is asking this question: who is most important, the server or that eater, that the guest? Guest is the most important person, right? పౌలు అడుగుతూ ఉన్నాడు, మరి వడ్డించే వ్యక్తి ప్రముఖుడా లేకపోతే భుజించే వ్యక్తి ప్రముఖుడా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. So I think we all just like a server. You are మనమందరం కూడా వడ్డించే వాళ్ళం. మన అందరం కూడా I am the person is a server. Kamal is a server. You people are the guest is the most important. కాబట్టి కమల్ బ్రదర్స్ అందరూ కూడా పనిచేసే వాళ్ళుగా ఉన్నారు. మీరు భుజించే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు ప్రముఖులు. So we try our level best to give the food. I honor the guest. I so much of thankful wholeheartedly. I thankful to you, all the brothers and sisters, taking very seriously the God's word, and then you are obeying the voice of the Holy Spirit. అది శ్రేష్టమైన పరిపూర్ణమైన బలమైన ఆహారం పెట్టడానికి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యం జరిగించడానికి దేవుడే సమస్తము జరిగిస్తున్నందుకు నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. So you people are so much of not Devnu brother. You understand? Brothers and sisters are most important. మరి సహోదరులు సహోదరులు అందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. Sometimes we treat little bit harshly, but you are taking that is good to you. మరి కొన్నిసార్లు నేను కఠినంగా మాట్లాడటం కూడా అది మీ అందరికి మంచి జరిగింది. You may amazingly sometimes I was not speaking this year, but because the God need to raise the leaders in the church, that is the most important burden for me. మరి కొన్నిసార్లు నేను సంఘంలో మాట్లాడకుండా మౌనంగా ఉండగల కారణం ఏంటంటే దేవుడికి నాయకులు నడిపించే వాళ్ళు అవసరమై ఉన్నారు కాబట్టి అది దేవుడు చేయాలని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. See, the dear brothers, not at all we need to sit in one place. We need to spread out and build the church everywhere, wherever God has opened the way. కాబట్టి మనమందరం ఒక్కచోటే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటలేదు, కానీ మనమందరం కూడా వెదజల్లిన విత్తనాల్లాగా పలు చోట్లకు వెళ్ళి దీన్ని ఈ యొక్క సువాసన వెదజల్లే వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. I so much of thankful to you brothers and sisters who is praying for me and my family, and I so much of thankful. I thank God is building the church, and I also a small part in the church. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా గురించి నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడే మరి సంఘాన్ని కట్టేవాడు నడిపించేవాడు కాబట్టి దేవుడిని కూడా నేను కనపరుస్తూ ఉన్నాను. So I am not at all worthy and I am not at all eligible to as compared to you. I am very 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 small. I am so much of thankful to God. మరి నేను మీతో పోల్చుకోవటానికి మీకన్నా శ్రేష్ఠుని కాదు, మీకన్నా తక్కువని కాదు, కానీ నేను మాత్రం దృశ్యంగా దాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. నేను సంఘంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే. We need to have a separate place for our meetings and we need to spread out around the world. మరి ఈ యొక్క సహవాసానికి ప్రత్యేకమైన స్థలం ఒకటి అవసరమైంది. దాని ద్వారా మనము ఈ యొక్క సువార్తని ఇంకా పలు చోట్లకు తీసుకువెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. Today morning God spoke to me, totally give your life for building the church. 100% like Noah and family think about only for the building the ark. Same way you and your family fully think about the building the church. That is the calling believer.
ఈ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే, నీ జీవితము, నీ కుటుంబ జీవితం అంతా కూడా క్రీస్తు శరీరం అనే సంఘం కట్టడానికి ఉపయోగించమని చెప్పారు. నోవా ఏ రీతిగా అయితే వాడు కట్టడానికి తను ఎంతో శ్రమపడి, తన కుటుంబం ఎంతో శ్రమపడి పనిచేసినట్లుగా నేను నా కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా క్రీస్తు శరీరం అనే సంఘం కట్టడానికే దేవుడు ఉద్దేశించాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. I ask you all the people the same thing, the same calling. అదే పిలుపుని దేవుడు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. Thank you. God bless you. Amen. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.